నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఆ తర్వాత చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్, షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్. అటువైపు నుంచి భారత్ పైన 26 లొకేషన్లో ఈ దాడులు కొనసాగితే మన వాళ్ళు అక్కడ ఏకంగా ఎయిర్ బేస్ లేపేశారు. ఎయిర్ బేస్ అని పూర్తిగా చిత్తు చేసేశారు. భారత్ తో దాడి పాక్ ఎయిర్ బేస్ స్పేస్ పూర్తిగా మూసివేశారు. భారత్ దాడితో ఒకసారిగా పాక్ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా మూసివేయబడింది. అన్ని విమానాలను కూడా రద్దు చేసుకుంది పాకిస్తాన్. రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉంది పాకిస్తాన్. పంజాబ్ లోని 35, జమ్మూ కాశ్మీర్ లోని 25, గుజరాత్ లోని 18, రాజస్థాన్ లో 10 పాక్ డ్రోన్లను పేల్చేసింది ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ మళ్ళీ వినండి, పంజాబ్ లోని 35 డ్రోన్లని, జమ్మూ కాశ్మీర్ లోని 25 డ్రోన్లని, ఆ తర్వాత గుజరాత్ లోని 18 డ్రోన్లని. సో ఈ రకంగా సుమారుగా అటు ఇటుగా 100 డ్రోన్లని మరోసారి నిన్న కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. ఏ ఒక్కటి కూడా మన దగ్గర పడకుండా మన ప్రజలను రక్షించడంలో ఇండియన్ ఆర్మీ చాలా బృహత్తర బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆకాశ్ మిసైల్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి రెండు సరిపోతాయి పాకిస్తాన్ అలరించడానికి. అటువైపు నుంచి ఎటువంటి దాడి జరిగినా కూడా ఒక్కటంటే ఒకటి కూడా మన భూతల్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టాలు. సో ప్రెసెంట్ అవన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ అంటే భూమి పైనే ఉంటూ గాల్లో ఎగిరేటువంటి ఆ డ్రోన్లని పేల్చేసేటువంటి సామర్థ్యం ఉన్నవి. ఇక 32 ప్రాంతాల్లో విమాన సర్వీసులని ప్రస్తుతం భారత్ రద్దు చేసుకుంది. సో ప్రజెంట్ భారత్ నుంచి కూడా 32 ఎయిర్ బేస్ల పైన 32 ఎయిర్పోర్ట్లను రద్దు చేసుకున్నారు. ప్రయాణికులు కనుక వెళ్ళాలంటే ఒకవేళ కనుక ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ గా ఉన్నా కూడా 3 గంటల ముందుగా వెళ్ళండి, 3 గంటల ముందుగా వెళ్ళి సెక్యూరిటీ చెక్స్ ఎదుర్కొనే చెప్తున్నారు. ముందుగా నిన్న పాకిస్తాన్ వైపు నుంచి మన వైపు కూడా కేవలం 7 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు కొనసాగించాయి. సంబా, ఫిరోజ్పూర్, పోఖ్రాన్, పూంచ్, ఉరి, నౌగాం, పతన్కోట్. ఈ 7 మాత్రమే మొదటిగా టార్గెట్ గా ఉన్నాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 11కి చేరింది. 11 స్థావరాలను కూడా టార్గెట్ చేసుకొని ముందుకు కొనసాగింది. అప్పుడు రాజౌరి, అమృత్సర్, పోఖ్రాన్, ఉరి ఈ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇక్కడ మీకు విజువల్లో చూస్తూ ఉన్నారు కదా, ఇది రావిల్పిండి, పాకిస్తాన్ ఏరియాలోని రావిల్పిండి ప్రాంతానికి సంబంధించిన ఎయిర్ బేస్ అది. ఆ ఎయిర్ బేస్ ని భారత ఆర్మీ చిత్తు చేసింది. మరోవైపుగా నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఇది నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని కూడా చిత్తు చేసింది. ప్రస్తుతం 2 ఎయిర్ బేస్లతో పాటుగా మరొకటి చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్ ని కూడా 3 కూడా చిత్తు చేసింది భారత ఆర్మీ. సో ప్రెసెంట్ అటువైపు నుంచి ఎయిర్ బేస్, పాక్ ఎయిర్ బేస్ మొత్తం కూడా మూసివేయబడింది. షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్ కూడా 4, 1 కాదు 2 కాదు 4 ఎయిర్ బేస్ అని కుప్పకూల్చింది భారత ఆర్మీ. షార్కోట్లోని రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్లోని మురిద్ ఎయిర్ బేస్, రావిల్పిండిలోని నూర్ఖాన్, ఈ యొక్క 4 ఎయిర్ బేస్ అని కూడా చిత్తు చేసింది. ప్రెసెంట్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ సంబంధించినటువంటి దాన్ని మూసివేస్తుందని తీసుకున్నారు. ఇక అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా 26 లొకేషన్స్ లో డ్రోన్లు దాడి జరిగాయి. సో బారాముల్లా, శ్రీనగర్, అవంతిపురా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పతన్కోట్, ఫజిల్కా, లల్గార్, జట్టా, జైసల్మర్, బర్మర్, భుజ్, గుర్బెట్ అంటే 4 రాష్ట్రాలు, గుజరాత్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రాజస్థాన్ 4 రాష్ట్రాల్లో కూడా డ్రోన్ దాడులు కొనసాగాయి. అటు పంజాబ్ లో 35 డ్రోన్ దాడులు, గుర్దాస్పూర్, ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో, అమృత్సర్ ఈ 3 ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు కొనసాగాయి. ఇక జమ్మూ కాశ్మీర్ లోని సంబా, నౌగం, పూంచ్, ఉరి, పతన్కోట్ ఇటువంటి ప్రాంతాల్లో, లాలర్గఢ్, జట్టా, లకీనలా ఇటువంటి ప్రాంతాల్లో 25 ప్రాంతాల్లో 25 డ్రోన్ దాడులు కొనసాగాయి. 25 చోట్ల ఈ డ్రోన్లు పడ్డాయి. డ్రోన్లను పేల్చేసింది మన భారత ఆర్మీ. గుజరాత్ లో అయితే 18 చోట్ల డ్రోన్లు అక్కడికి వస్తే 18 డ్రోన్లను కూడా కూల్చివేసింది. రాజస్థాన్ లో 10. సుమారుగా 100 డ్రోన్లని సుమారుగా నిన్న కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్రాష్ చేసింది, అన్నిటిని కూడా పేల్చి పడేసింది. ఇక్కడ మనం డిఫెన్స్ చేయడమే కాదు, రిటిలియేట్ కూడా చేస్తున్నాం. డిఫెన్స్ చేయడంతో పాటుగా అటువైపున పాకిస్తాన్ ఎయిర్ బేస్ కూడా కూల్చివేశాం. రావిల్పిండి ఎయిర్ బేస్ ని, చక్వాల్ ఎయిర్ బేస్ ని, షార్కోట్లోని ఎయిర్ బేస్ అన్నిటి కూడా నిన్న మన ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. ప్రస్తుతం రాత్రంతా అటువైపు నుంచి డ్రోన్ల దాడి కొనసాగిస్తున్నారు. డ్రోన్ల దాడితో భారత్ పైన విరుచుకుపడ్డారు. కానీ ఏ మాత్రం కూడా
వారికి చిన్న అవకాశం. చూడండి, జైసల్మర్, రాజోరి నిన్న జరిగినటువంటి డ్రోన్ దాడులకు సంబంధించిన దృశ్యాలు మీరు అటెండ్ చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్క చోట కూడా కనీసం వాటిని మన భూతల్లిని తాకక మునిపే తిప్పి కొట్టాం. ఒక్కటంటే ఒక్కటి కూడా మన దగ్గరికి వచ్చి మన భూతలానికి తాకముందు గాల్లోనే వాటిని పేల్చేసాం. సో ప్రెసెంట్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. హెవీ పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ డ్రోన్లు వస్తుంటే శ్రీనగర్ పరిసర ప్రాంతాన్ని మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అన్నిటినీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో చిత్తు చేస్తున్నారు. ప్రజెంట్ అటువైపున పాకిస్తాన్ కూడా జమ్మూ కాశ్మీర్లోని సివిలియన్స్ టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఎయిర్ బేస్ సిస్టమ్ ని మనం యాక్టివేట్ చేసాం. అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాం. డ్రోన్స్ ఒకటి కూడా మన దాన్ని తాకక మునిపే గాల్లోనే పేల్చేస్తున్నాం. మన వైపుగా 4 రాష్ట్రాల్లో దాడులు జరిగితే ఏకంగా అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ అంటే మన దగ్గర నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ఏ రకంగా అయితే మనం వాటిని అడ్డుకుంటున్నామో, మన వైపు నుంచి వచ్చేటువంటి వాటిని ఏ రకంగా డిఫెండ్ చేస్తున్నామో, అక్కడ కూడా కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే ఏకంగా డిఫెన్స్ సిస్టమ్ ని పేల్చేసాం. రావిల్పిండిలోని ఎయిర్ బేస్ ని, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని, ఆ తర్వాత మరొక షారిమర్ కోట్ ఉన్నటువంటి మరొక ఎయిర్ బేస్, సుమారుగా 3 ఎయిర్ బేస్ అని కూడా చిత్తుగా చేసేసాం. 3 ఎయిర్ బేస్ కూడా పేర్ చేసాం. ప్రజెంట్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ మరొక మిసైల్ ని పాకిస్తాన్ మిసైల్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్. పాకిస్తాన్ ఒక మిసైల్ ని ప్రయోగిస్తే ఆ మిసైల్ ని ఇండియా డిస్మాంటిల్ చేసేసింది. ఇండియా దాన్ని తిప్పికొట్టింది. సో ప్రజెంట్ ఇంకా పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం మనం అక్కడి 3 ఎయిర్ బేస్లను పూర్తిగా కూడా నేలమట్టం చేస్తే మన వైపుగా ఎయిర్ బేస్ ఇస్తాను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఎయిర్ బేస్ ఇస్తాన్ని టార్గెట్ చేసే క్రమంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు డ్రోన్స్ ప్రయోగించారు. డ్రోన్స్ ప్రయోగించిన నేపథ్యంలో మనం కూడా తిప్పికొట్టాం. సో ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ డ్రోన్ దాడుల వల్ల సామాన్యమైనటువంటి సివిలియన్స్ 3 చాలా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఒక రెసిడెన్షియల్ ఏరియా టార్గెట్ చేస్తూ మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో మిసైల్ ని కూల్చివేసింది భారత ఆర్మీ. శ్రీనగర్ లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఢిల్లీ టార్గెట్ గా పాక్ మిసైల్ ప్రయోగిస్తోంది. హర్యానాలోని సిర్సా ప్రాంతంలో ఈ మిసైల్ ని కూల్చివేస్తుందని తీసుకున్నారు. శ్రీనగర్ లో బ్లాక్అవుట్ ప్రకటించారు. శ్రీనగర్ లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది. శ్రీనగర్ లో కొద్దిసేపటి క్రితం 2 పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతం ఆ పేలుళ్లను తప్పించేందుకు కూడా మన డిఫెన్స్ సిస్టమ్ ప్రయత్నం చేసింది. సో ఫిరోజ్పూర్ లాంటి ప్రాంతాల్లో ఈ దాడులు, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగిన నేపథ్యంలో సామాన్యమైనటువంటి జనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ప్రజెంట్ G7 మీటింగ్ కి కాల్ ఫర్ చేశారు. G7 మీటింగ్ కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు. G7 మీటింగ్ జరగబోతోంది. దేశ విదేశాలకు సంబంధించిన G7 మీటింగ్ ప్రతినిధులు, ఫారెన్ మినిస్టర్స్ లో పాల్గొంటారు. ప్రజెంట్ మరొక ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇమేజ్ ఇస్ క్లెయిమింగ్ that an advisor has been issued advising people to turn off location services on their phones immediately. Yes, ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఇస్తున్నాను మీకు. నేను మీ లొకేషన్ ని ఆఫ్ చేసుకోండి, పాకిస్తాన్ ట్రాక్ చేయాలనుకుంటోందని చెప్పి మీ ఫోన్లకు గనక మెసేజెస్ వస్తే అవి వెంటనే ఫేక్ అని కొట్టిపారేయండి. ఇటువంటి మెసేజ్ అని కూడా ఫేక్. ఇండియా అండ్ ఇండియన్ లాస్ట్ 24 hours అని చెప్పేటువంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. హలో ఎవ్రీవన్.